Hi, welcome to today's session. So we have almost coming to an end of third chapter. So this is the last topic of third chapter. Okay. So basically, this concept already we have learned in previous sessions. Okay, somewhat the glimpse of this particular topic we have learned in. Okay, so basically concept is modules. Okay, modules is very similar to functions. So when we call functions, it is same as a modules. Okay, but the thing is modules can be utilized in other programs. Okay, module is basically a module is nothing but which consisting of functions, statements, conditions. Okay, altogether it can be called as a module. We can write two or three functions in a same module. ఓకేమా. సో మాడ్యూల్ అంటే ఏంటంటే బేసికలీ ఈరోజు సెషన్లో మనం మాడ్యూల్స్ నేర్చుకుంటాము. మాడ్యూల్స్ అంటే ఏంటంటే ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఎన్నైనా సరే ఫంక్షన్స్ ఒకటి కన్నా ఎక్కువ ఫంక్షన్స్ మనం మాడ్యూల్స్లో రాసుకోవచ్చు. ఓకే, అండ్ ద రిమైనింగ్ అదర్ స్టేట్మెంట్స్ ఆల్సో వీ రైట్ లైక్ లాజిక్ ఎనీ కైండ్ ఆఫ్ లాజిక్ వీ ఇంప్లిమెంట్. ఓకే, ఆల్ టుగెదర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ మాడ్యూల్. ఓకే, ఆ మొత్తాన్ని కూడా మనం మాడ్యూల్ అని చెప్పి అంటాము. రైట్, సో ఆ కాన్సెప్ట్ ఈరోజు మనం నేర్చుకుంటాము. మాడ్యూల్స్ ఏంటి, మాడ్యూల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటనేది. ఓకే, సో యూ కెన్ సీ ద డెఫినేషన్ హియర్. A module is a file containing Python definitions and statements. A module can define functions, classes and variables. Okay, a module can also include runnable code. So grouping related code into a module makes the code easier to understand and use. Okay na, అంటే మాడ్యూల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఒక పైథాన్ ఫైల్. ఓకే, సపోజ్ ఓకేమా. సో ఇక్కడ చూడండి, demo14.py అని చెప్పి ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే, నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రకరకాల ప్రోగ్రామ్స్ ఇందులో రాశాను నేను. సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ మాడ్యూల్. ఓకే, ఇవన్నీ కలిపి ఒక .py ఫైల్ మనం చేసామన్నమాట. సో .py అంటే పైథాన్ ఫైల్, .txt అంటే టెక్స్ట్ ఫైల్, .py అంటే పైథాన్ ఫైల్. సో అలాగే ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ మాడ్యూల్. ఇవన్నీ కూడా మాడ్యూల్ కిందకు వస్తాయి అన్నమాట. ఈ మాడ్యూల్లో ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ని మనం వేరే మాడ్యూల్లో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ద మాడ్యూల్స్ బెనిఫిట్ ఈస్. ఓకే, సో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ మాడ్యూల్స్ ఈస్ we can utilize the programs which are written in one module into another. Suppose నేను ఒక ఫంక్షన్ రాశాను, ఒక file1.py అని చెప్పి ఒక ఫైల్ ఉంది, దాంట్లో ఫ్యాక్టోరియల్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాశాను. ద సేమ్ ఫంక్షన్ ఐ కెన్ యూజ్ ఇన్ file2.py. ఓకే, వేరే పైథాన్ ఫైల్లో కూడా ఈ ఫంక్షన్ని ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకుంటాము ఏంటనేది ఇన్ దిస్ సెషన్ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మాడ్యూల్. సో యూ కెన్ సీ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్. ఐ ఆమ్ క్రియేటింగ్ ఎ మాడ్యూల్. సింప్లీ నథింగ్ టు క్రియేట్ హియర్. ఒక మాడ్యూల్ క్రియేట్ చేయడానికి మనం స్పెషల్గా ఏమీ రాయాల్సిన అవసరం లేదు. ఫైల్ ఓపెన్ చేయడం, ఆ ఫైల్లో రెండు ఫంక్షన్స్ రాసుకున్నాను నేను. ఒకటి యాడ్, రెండోది సబ్ట్రాక్ట్. ఓకే, సో యాడ్కి కూడా బాడీ రాశాను, సబ్ట్రాక్ట్ కూడా బాడీ రాశాను. ఓకేమా, సో నథింగ్ బట్ ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి దాంట్లో మనం ఈ రెండు ప్రోగ్రామ్స్ రాసాము. ఈ ఫైల్ని ఏమో .pyతో సేవ్ చేసామనుకోండి, ఇదే ఒక మాడ్యూల్. ఓకే, సో ఈ మాడ్యూల్లో రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఏమేంటవి? యాడ్, సబ్ట్రాక్ట్. ఓకేనా, సో ఇలా మనం మాడ్యూల్స్ రాసుకోవచ్చు. తర్వాత ఇంపోర్ట్ స్టేట్మెంట్, అంటే ఇప్పుడు ఈ మాడ్యూల్లో రాసిన ఫంక్షన్స్ని నేను వేరే ప్రోగ్రాంలోకి యూటిలైజ్ చేసుకోవాలనుకోండి. ఓకే, ఈ మాడ్యూల్ పేరేంటి? ఇప్పుడు ఇందాక రాసిన మాడ్యూల్ పేరేంటి? calc.py. ఓకే, calculator.py అని జనరల్ మీనింగ్, బట్ ఇక్కడ వాడు షార్ట్కట్లో క్యాల్క్ అని రాశాడు, calc.py. సో వెన్ దిస్ calc.py, ఇందులో ఉన్న యాడ్, సబ్ట్రాక్ట్ రెండు ఫంక్షన్స్ మనం వేరే మాడ్యూల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఎలా ఉపయోగించుకుంటాం సార్? సింప్లీ ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఉపయోగించుకుంటాం. ఆల్రెడీ మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాం కూడా. ఓకే, ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఎందుకు? నథింగ్ బట్ హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్ రాసినట్టు సి ప్రోగ్రాంలో పైథాన్లో ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకుంటాం. జావాలో కూడా ఇంపోర్ట్ అనే యూజ్ చేస్తారు. ఓకే, సో ఇంపోర్ట్ ఈజ్ అ కీవర్డ్ విచ్ కెన్ బి యూజ్డ్ టు
యూజ్ ద లైబ్రరీ ఫైల్స్. ఓకే, లైబ్రరీ ఫైల్స్ని మన ప్రోగ్రాంలోకి యూటిలైజ్ చేసుకోవడానికి వాడుకుంటారు. అట్ ద సేమ్ టైం వేరే మాడ్యూల్స్లో ఉన్న ఫైల్స్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ వాడుకోవచ్చు. ఓకే, సో సీ హియర్ ఇంపోర్ట్ CALC. ఈ మాడ్యూల్ పేరేంటి? CALC.py కదా. సో .py రాయకుండా CALC అని రాయాలి. సో ఇంపోర్ట్ CALC. ప్రింట్ యాడ్ ఆఫ్ 10,2. యాడ్ అనే ఫంక్షన్ అసలు ఇక్కడ రాశానా నేను? యాడ్ అనే ఫంక్షన్ ఇక్కడ రాయలేదు. మరి ఎక్కడిది సార్ యాడ్ ఫంక్షన్? ఎక్కడిది? CALCలో ఉంది కదా ఆల్రెడీ. కాబట్టి ఆ ఫంక్షన్ని నేను ఇక్కడ డైరెక్ట్గా యూజ్ చేసుకొని దానికి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే చాలు, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రైటింగ్ ఏ మాడ్యూల్స్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం వేరే వాళ్ళు ఎక్కడో రాసిన ఫంక్షన్స్ని కూడా మన ప్రోగ్రాంలోకి వాటిని ఉపయోగించుకోవచ్చు ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, సో హౌ కెన్ వీ డూ దాట్? బై రైటింగ్ ఏ స్టేట్మెంట్ విత్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం దాన్ని అలా రాసుకోవచ్చు, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ వాట్ ద మేజర్ బెనిఫిట్ ఆఫ్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ మాడ్యూల్స్. సో దట్స్ వాట్ హీ హాస్ గివెన్ ద explanation in this particular PPT. So we can use Python source file as a module by executing an import statement in some other Python source file. Okay, ఒక ఫైల్లో రాసిన మాడ్యూల్ని ఇంకో ఫైల్లో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. So when the interpreter encounters an import statement, it imports the modules if the module is present in the same search path. Okay, so మాడ్యూల్లో రాసి మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి దాన్ని కాల్ చేసుకోవచ్చు. కానీ ద కండిషన్ ఈజ్ both the files should be exist in the same path. రెండు కూడా ఒకే పాత్లో ఉండాలి. పాత్ అంటే మీనింగ్ ఏంటి? ద ప్లేస్ వేర్ ద పైథాన్ ఫైల్ ఈస్ గోయింగ్ టు స్టోర్. ఓకే, మనం ఎక్కడైతే పైథాన్ ఫైల్ని స్టోర్ చేస్తూ ఉంటామో అది పాత్ అంటాం మనం. సో ఆ పాత్లోనే ప్రీవియస్గా రాసిన ఫైల్ కూడా అక్కడే ఉండాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను calc.py అని చెప్పి ఒక మాడ్యూల్ రాశాను. ఇది D ఫోల్డర్లో సేవ్ చేశాను. ఇప్పుడు నేను కొత్తగా ఒక ప్రోగ్రామ్ రాసి అందులో calc.py అనే మాడ్యూల్ని ఉపయోగించుకోవాలనుకున్నాను అనుకోండి, ఈ కొత్తగా రాసిన ప్రోగ్రామ్ కూడా అక్కడే సేవ్ అవ్వాలి. ఓకే, సో బోత్ షుడ్ బి ఎగ్జిస్ట్ ఇన్ ద సేమ్ ఫోల్డర్ ఆర్ ఇన్ ద సేమ్ పాత్, దెన్ ఓన్లీ వీ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. అదర్వైజ్ వీ కెనాట్ ఫైండ్ ద మాడ్యూల్ అని చెప్పి వస్తుంది. ఓకే, యాడ్ ఫంక్షన్ నేను వెతికాను కానీ నాకు కనిపించట్లేదు. సో ఐ కెనాట్ ఏబుల్ టు ఫైండ్ దట్ యాడ్ ఫంక్షన్ విచ్ యూ హ్యావ్ డిక్లేర్డ్ ఇన్ ద పైథాన్ calc.py అనేది అలా మనకి రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే, సారీ ఎర్రర్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ ద ఇంపోర్ట్ స్టేట్మెంట్ కెన్ బి యూస్డ్. ఓకే, అలా కాకుండా స్పెసిఫిక్గా మనం ఫ్రమ్ ఇంపోర్ట్ అని కూడా వాడుకోవచ్చు. ఓకే, ఫ్రమ్ ఇంపోర్ట్ అని కూడా వాడుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రమ్ మ్యాథ్ అంటే ఏంటి? మ్యాథ్ అంటే ఒక లైబ్రరీ ఫైల్. పైథాన్కి సంబంధించిన మ్యాథమెటికల్కి సంబంధించిన అన్ని మ్యాథ్స్కి సంబంధించిన అన్ని ఫంక్షన్స్ ఈ math.py అనే దాంట్లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? ఎస్పెషల్లీ ఫ్రమ్ మ్యాథ్ లైబ్రరీ ఐ ఆమ్ ఇంపోర్టింగ్ ఓన్లీ 2 functions which are called as sqrt, factorial. So what is this sqrt? Sqrt is nothing but finding the square root of a number. Okay, similarly factorial is a function which is used to find the factorial of a particular number. Okay na? So ఇక్కడ ఏం చేశాడు చూడండి, ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ sqrt, factorial అని చెప్పి రాసేసి ప్రింట్ sqrt of 16 డైరెక్ట్గా మనం ఆ sqrt ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ పాస్ చేసేసాము. ఓకే, and similarly finding the factorial of a 6. Okay, print factorial of 6. So we are not writing any definition of that particular function. If sqrt function ki logic enti teliyadu, factorial function ki logic enti teliyadu, మనం రాయలేదు. ఎందుకు రాయట్లేదు? Already these functions are available in math library. So simply by using a statement from math import sqrt, factorial, I am directly importing those sqrt function and factorial function. So these 2 functions are available whenever we write this statement. These 2 functions are available to use in our program. So simply by passing the parameter, ఏ నెంబర్కి అయితే నువ్వు స్క్వేర్ రూట్ ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలనుకుంటున్నావో ఆ నెంబర్స్ అలా బ్రాకెట్లో ఇచ్చేస్తే చాలు.
దానికి బాడీ ఆఫ్ ద లాజిక్ రాయని అవసరం లేదు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ రైట్. ఫ్రమ్ అని చెప్పి రాయొచ్చు అనమాట. స్పెసిఫిక్గా ఒక పర్టిక్యులర్ ఫంక్షన్నే నువ్వు యూజ్ చేసుకోవాలి అనుకుంటే, సో ఫ్రమ్ ఈజ్ యూజ్డ్ వెన్ ఎవర్ స్పెసిఫిక్ attributes from the module can be utilized, okay, or you want to utilize. So that is the definition has been given. Okay, Python from statement lets you import specific attributes from a module. ఓకే, సో ఒక పెద్ద నేను పైథాన్ ఫైల్ రాశాను, అందులో ఒక 25 ఫంక్షన్స్ రాశాను. ఆ 25లో మొత్తం అవసరం లేదు నాకు, ఏదో ఒకటో రెండో కావాలి. ఆ ఒకటో రెండో కావాలనుకున్నప్పుడు సింపుల్గా ఫ్రమ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సింప్లీ అదే చేసింది ఇక్కడ కూడా. math.py ఈజ్ అ లైబ్రరీ విచ్ కంటైన్స్ సో మెనీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లైక్ సైన్, కొసైన్, ట్యాన్, స్క్వేర్ రూట్, ఫ్యాక్టోరియల్, పవర్. ఓకే, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఆ అన్నిట్లో నాకు కావాల్సినవి ఏంటి? రెండే రెండు, ఎస్క్యూఆర్టీ అండ్ ఫ్యాక్టోరియల్. అందుకని ఆ రెండు మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను. రిమైనింగ్ ఐ డోంట్ కేర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు యూటిలైజ్. ఓకే, సో when we execute this statement, simply I'll get the result. So we can see here, I'll show you. Okay, see here. So from math import sqrt factorial. Okay, so when I execute these two statements, okay, so square root of 16 వస్తుంది, which is 4, and the square root factorial of 24 is nothing but ఈ నెంబర్ 24 ఫ్యాక్టోరియల్ కనుక్కున్నాను, అందుకని అలా పెద్ద నెంబర్ వచ్చింది మనకి. ఓకే, okay, when I try to execute this function I am getting a small error here. I don't understand this error because might be the path issue అనుకుంటాను. ఓకే, పాత్ ఒకే దాంట్లో సేవ్ అయ్యి లేవు ఇవి, అందుకని we are getting this kind of error here. Okay, once I'll check the path. Okay, there should be some file called users అనే ఒక ఫైల్ ఉండాలి. Okay, right here, users, and in this okay, so మనం సేవ్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ ఫైల్లో సేవ్ అవుతాయి జనరల్గా, బట్ ఆ పాయింట్ ఇక్కడ నాకు కనిపించట్లేదు. ఓకే, రైట్ మా. సో ఇక్కడ calc.py అనే ఒక ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో నేను రెండు ఫంక్షన్స్ రాశాను, ఒకటి యాడ్, రెండోది మల్టిప్లై అని చెప్పి. ఈ రెండు ఫంక్షన్స్ దీంట్లో ఈ demo16.py అని ఇంకో ఫైల్ ఓపెన్ చేసి అందులో రాశాను, అందులో దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాను. సో ఐఎమ్ యూజింగ్ ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ calc ఇంపోర్ట్ యాడ్. ఓకే, సో calc అనే ప్రోగ్రామ్ నుంచి యాడ్ అనే ఫంక్షన్ ఒక్కటి మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. Now x is equal to add of 10, 20. Now in this case I am giving the numbers 10, 20. Okay, so I have to get the result addition of these two numbers that will be stored in x. So now I print x, then I'll get the value as 30. Okay, so previously this has not been executed. Why? Because there is a path issue. Okay, now I have resolved that path issue, so that's why it is executing the program. Okay na? So ఈ 3 statements execute చేయగానే మనకు ఆన్సర్ 30 వచ్చింది. నా సపోజ్ యాడ్ మల్టిప్లై అనేది కూడా ఇంకో ఫంక్షన్ అక్కడ ఉంది.
దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి నేను. ఓకే, దాన్ని కూడా నేను యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఓకే, దాన్ని కూడా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఐ విల్ గివ్ సంథింగ్ లైక్ y ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై ఆఫ్ 10 comma 20 again, giving the same values. Now I want to execute this, print the value of phi. I want to print the value of phi now. So I'll get the answer as first one is x is equal to 30 and y is equal to 200. That is the answer I should get. Right, very good. So ikkada manaki answer rendu kuda vachesnayi. ఓకేనా. సో ఇలాగ మనం ప్రోగ్రామ్స్ని ఒక మాడ్యూల్లో రాసిన ప్రోగ్రామ్స్ని ఇంకో మాడ్యూల్లోకి ఉపయోగించుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ద ఎగ్జాక్ట్ ఇంటెన్షన్ ఆఫ్ రైటింగ్ దిస్ ప్రోగ్రామ్స్. ఓకే, రైట్. నెక్స్ట్. ఓకే, సో దెర్ ఈస్ ఏ అదర్ ఫంక్షన్ కాల్డ్ డిఐఆర్. డిఐఆర్ అని చెప్పి ఇంకో ఫంక్షన్ ఉంది. ఈ డిఐఆర్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ ర్యాండమ్ అనేది ఒక లైబ్రరీ ఫైల్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద పైథాన్ లైబ్రరీ. పైథాన్ లైబ్రరీలో ర్యాండమ్ అనేది ఒక ఫైల్, ఒక ఫంక్షన్ అనుకుందాం. ర్యాండమ్ అనేది ఒక ఫంక్షన్ అనుకుందాం. డైరెక్ట్ డిఐఆర్ ఆఫ్ ర్యాండమ్ అని ప్రింట్ చేస్తే ఇప్పుడు ఆ మాడ్యూల్లో అంటే ఆ ఫంక్షన్లో ఏమేం వేరియబుల్స్ యూజ్ చేసుకున్నాము, దాంట్లో ఏమేం మెథడ్స్ రాసాము, ఇవన్నీ కూడా నాకు ఒక లిస్ట్ వస్తుంది అనమాట. ఓకే, సో యూ అబ్జర్వ్ ద డెఫినేషన్. The dir built-in function returns a sorted list of strings containing the names defined by a module. ఓకే, మనం ఆ డైరెక్టరీలో ఆ ఫంక్షన్ రాసేటప్పుడు ఏమేమి నేమ్స్ ఉపయోగించుకున్నామో ఆ నేమ్స్ అన్నీ కూడా నాకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా, దాట్ ఈస్ వాట్ ద థింగ్ ఈస్. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం calc.py అని చెప్పి రాసాం కదా, ఇది ఒక మాడ్యూలే కదా. ఇప్పుడు ఈ మాడ్యూల్ని నేను ఇక్కడ ప్రింట్ చేసుకుందాం. ఓకే, ఐ యూజ్ ఎ ఫంక్షన్ డిఐఆర్ ఫంక్షన్, డిఐఆర్ ఆఫ్ calc అని రాస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సో డిఐఆర్ ఆఫ్ calc అంటే ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు అగైన్ import calc. Invalid syntax, it is giving the error, invalid syntax. So okay, so అంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ మాడ్యూల్స్కి మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఓకే, ప్రీడిఫైన్డ్ మాడ్యూల్స్కి మాత్రమే వర్క్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను ఇంపోర్ట్ మ్యాథ్ అని ఇచ్చాను అనుకోండి. ఇంపోర్ట్ మ్యాథ్ అనేది ఆల్రెడీ ఉందిగా, ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఏ మ్యాథ్ అనేది. సో నౌ ఐ వాంట్ టు ప్రింట్ ద స్ట్రింగ్ నేమ్స్. అంటే ఈ మ్యాథ్.py అనే లైబ్రరీలో ఏమేం స్ట్రింగ్స్ ఉపయోగించి వీళ్ళు ప్రోగ్రామ్ రాశారు అని కనుక్కుందాం అనుకున్నాను. అప్పుడు నేను డిఐఆర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి రాయాలి. డిఐఆర్ ఆఫ్ మ్యాథ్ అని రాస్తే so it is also not working. So again random అని ఇద్దాము. Now dir of random, still it is showing syntax error. Okay, let me check what is the logic here. Simply dir of random అనే కదా యూస్ చేస్తున్నాను, but still it is not working. I need to save this file.
No, it is not. ఓకే మా. సో దెర్ ఇస్ అ స్లైట్ సింటాక్స్ ఎర్రర్. ఇక్కడ వీడు చూపిస్తున్నట్టు కాదు, దానికి ఇలా రాయాలి, ప్రింట్ ఆఫ్ డిఐఆర్ ఆఫ్ ర్యాండమ్. అంటే ర్యాండమ్ అనే ఫంక్షన్లో ఉన్న అన్ని వేరియబుల్స్ మెథడ్స్ ఏమేమైతే యూటిలైజ్ చేశారో అవన్నీ నాకు ప్రింట్గా కావాలి. అప్పుడు ఇలాగా మొత్తం ప్రింట్ అవుతాయి. ఓకే, సపోజ్ మ్యాథ్, ఇంపోర్ట్ మ్యాథ్, అది ట్రై చేద్దాం మనం. ఓకే, మ్యాథ్ డాట్ లైబ్రరీ అని చెప్పి ఉంది కదా, మ్యాథ్ డాట్ పీవై అని. ఇప్పుడు ప్రింట్, or otherwise simply write another statement, import math. Okay, and I want to print the directory of math. Okay, so again execute the same thing. Okay, ఈ రెండింటిని పెట్టేసి ఈ రెండు ఎగ్జిక్యూట్ చేద్దాం ఇప్పుడు. సీ హియర్, మ్యాథ్ లైబ్రరీలో ఏమేమి యూటిలైజ్ చేసుకున్నాడు చూడండి. ఓకే, ఫ్యాక్టోరియల్, ఇప్పుడు ఇందాక మనం యూజ్ చేసాం ఫ్యాక్టోరియల్. తర్వాత మోడ్ ఎఫ్, పై ఫంక్షన్, ఫ్లోర్, ఓకే, సీల్, తర్వాత ట్యాన్ ఫంక్షను, కొసైన్, ఓకే, కాస్, లాగరిథం కనుక్కోవడం, లాగరిథమిక్, రేడియన్స్లోకి మార్చుకోవడం, రేడియన్స్ అనే ఫంక్షన్ ఉంది. తర్వాత సైన్లోకి మార్చుకోవడం, స్క్వేర్ రూట్, ట్యాన్, పవర్ స్టేట్మెంట్. ఓకే, అలా మీరు ఏదన్నా ఒక లైబ్రరీలో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో మీరు చూడాలనుకుంటే ఇలా చూడొచ్చు. ఓకే, ఎలా రాయొచ్చు దాన్ని, ప్రింట్ direct dir, print dir of that particular library name. Okay, it will display all the string names. Okay, it will display all the string names which are available in that particular library. Okay na, so ila manam utilize chesukochu, right? That is the thing. Next one. Okay, ఇంకా ఇవన్నీ కొన్ని ఫంక్షన్స్ ఇవి. ఓకే, మ్యాథ్ లైబ్రరీలో ఉన్న ఫంక్షన్స్, మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ ఆఫ్ 25, మ్యాథ్ డాట్ పై. ఓకే, సో పై ఫంక్షన్ ఏం చేస్తుంది, యూజింగ్ పై ఫంక్షన్ కంటైన్డ్ ఇన్ ద మ్యాథ్ మాడ్యూల్. ఓకే, సో ఇట్ విల్ గివ్ ద వాల్యూ ఆఫ్ పై వాల్యూ. వాట్ ఈస్ ద పై వాల్యూ, 22/7 కదా. సో 22/7 పై వాల్యూ అనేది మనకి ఎగ్జిక్యూట్ ఇక్కడ వస్తుంది అనమాట. తర్వాత రేడియన్స్ని డిగ్రీస్లోకి మార్చుకోవడం. ఓకే, మ్యాథ్ డాట్ డిగ్రీస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే డిగ్రీస్ నుంచి రేడియన్స్లోకి మార్చుకోవడం, ఇది కూడా వేరే ఫంక్షన్ మనం యూజ్ చేసి మ్యాథ్ డాట్ రేడియన్స్ ఆఫ్ 60. ఓకే, సో ఎన్ని రేడియన్స్ రావాలి, 1.04 రేడియన్స్ ఆన్సర్ రావాలి. ఇలాగ ఇది రాసుకోవచ్చు. తర్వాత క్యాలిక్యులేటింగ్ ద సైన్ ఆఫ్ ఎ 2. ఓకే, సైన్ కొసైన్ వాల్యూస్ ఉన్నాయి కదా, సో అలా ప్రింట్ మ్యాథ్ డాట్ సైన్, తర్వాత కొసైన్, ట్యాన్, తర్వాత ఫ్యాక్టోరియల్. అలాగే ర్యాండింట్ అనే ఫంక్షన్ మనం జనరల్లీ చాలాసార్లు యూజ్ చేసాం. ఏంటి ర్యాండింట్ అనే ఫంక్షను, నథింగ్ బట్ ఇట్ ఈస్ జనరేటింగ్ ఏ ర్యాండమ్ నెంబర్ బిట్వీన్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ గివెన్. అంతే కదా, ఇట్ ఈస్ జనరేటింగ్ ఏ ర్యాండమ్ నెంబర్ బిట్వీన్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ గివెన్. ఓకే, సో ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తుంది ఇన్ బిట్వీన్ 0 to 5. ఓకేనా, తర్వాత చాయిస్. ఓకే, ఎనీ వన్ ఆఫ్ దీస్, అంటే ఈ లిస్ట్లో ఉన్న ఏదో ఒక ఎలిమెంట్ ర్యాండమ్గా ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత ఇది ఒకటి ఎగ్జాంపుల్ చూడండి. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఇంపోర్ట్ డేట్ టైమ్ అని చెప్పి ఒక లైబ్రరీ ఉంది మనకి, ఇంపోర్ట్ డేట్ టైమ్. ఈ పర్టికులర్ డేట్ టైంలో మనం
దాంట్లో రెండు సబ్ డైరెక్టరీస్ ఉన్నాయి, సబ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి డేటు, ఇంకోటి టైమ్. ఓకే, సో ఈ రెండింటిని ఉపయోగించుకొని మనం టైమ్ని ప్రింట్ చేయొచ్చు. అలాగే ఫ్రమ్ టైమ్ స్టాంప్ ఇదొక మెథడ్ ఉంది. ఓకే, కన్వర్ట్ ఏ నెంబర్ ఆఫ్ సెకండ్స్ టు ద డేట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు 4,54,554 సెకండ్స్ అంటే ఎంత టైం అని క్యాలిక్యులేట్ చేసి మనకి చెప్తుంది అనమాట. అలాగే టైం అనే ఒక ఫైల్ ఉంది ఆల్రెడీ. ఆ టైంని మనం ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో టైం అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ప్రజెంట్ టైం ఎంతో డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో వన్స్ వి చెక్ దిస్. ఓకే, సో డేట్ టైం అనేవి ఇవి 5 హెడర్ ఫైల్స్ అనమాట. ఇవి ఉన్నాయి. సో ఇంపోర్ట్ డేట్ టైమ్ ఇదొకటి. తర్వాత ఫ్రమ్ డేట్ టైమ్ ఇంపోర్ట్ డేట్ అని దాంట్లో నుంచే. ఓకే, అలాగే ఇంకోటి ఉంది డైరెక్ట్గా ఇంపోర్ట్ టైమ్ అని. ఓకే, ఇలా 3 హెడర్ ఫైల్స్ ఉన్నాయి. ఇవి సారీ లైబ్రరీ ఫైల్స్. సో ఇప్పుడు నీకు ప్రజెంట్ టైం ఎంత అయిందో తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, ఏం రాయాలంటే ప్రింట్ టైమ్ డాట్ టైమ్ ఆఫ్. ఓకే, ఓకే, బహుశా ఇది కూడా సింటాక్స్ ఇలానే రాయాలేమో. ఓకేనా? తర్వాత ఓకే, ఇదొక్కటి ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ప్రజెంట్ టైం ఎంత ఉందో రావాలి మరి. ఓకే, ఓకే, ఇట్స్ ఆల్ క్యాలిక్యులేటెడ్ ఇన్ అవర్స్ సెకండ్స్ మిల్లీ సెకండ్స్ ఇదంతా క్యాలిక్యులేట్ అయ్యి ఎంత టైం అని చెప్పి వస్తుంది. ఓకేనా? Right. Okay, similarly we have another thing called what is that, date. Okay, సెకండ్స్ ఇస్తే మనకి కన్వర్ట్ చేసి డేట్ ఎంతో చెప్తుంది. సో ప్రింట్ డేట్ డాట్ డేటా ఫ్రమ్ టైమ్ స్టాంప్. ఫ్రమ్ టైమ్ స్టాంప్ ఆఫ్ సమ్ సెకండ్స్. ఎంత ఇచ్చాడు ఇక్కడ? 4,04,454,554. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, సో అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ మిల్లీ సెకండ్స్, అదే ఈ సెకండ్స్ మనం టైం ఇచ్చిన దాన్ని బట్టి డేట్ అంతా 1/6/1970. ఓకే, 1970లో ఆ డేట్ అనమాట. సో ఇలా మనం డేట్కి సంబంధించి చాలా ఉంటాయి ఆబ్జెక్ట్స్, మెథడ్స్, దానిలో ఉన్న మెథడ్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. అవి జస్ట్ మనం ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. ఇక్కడ చూడండి మీరు, మనం టైమ్ డాట్ అని చెప్పి ఇచ్చాను కదా నేను. ఇక్కడ టైమ్ డాట్ అని చెప్పి ఇచ్చాను. డాట్ ఇవ్వగానే మనకు ఒక చిన్న మెనూ వచ్చింది. ఈ మెనూలో అన్నీ ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ లైబ్రరీలో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో ఈ మొత్తం ఫంక్షన్స్ దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఆల్టర్నేటివ్ జోన్, తర్వాత యాక్సీ టైమ్, క్లాక్, సీ టైమ్, డే లైట్, లోకల్ టైమ్. సో లోకల్ టైమ్ అని రాస్తే ఏమొస్తుందో చూద్దాం. టైమ్ డాట్ లోకల్ టైమ్. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది? ఓకే, సెకండ్స్ ఇవ్వాలి దానికి. ఓకే, సో ఇలాగ మనం ఈ పర్టికులర్ లైబ్రరీలో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో మొత్తం కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకొని చూసుకోవచ్చు. రైట్.
సో డేట్ అండ్ టైం ఈ రెండు కూడా మనం ఇలా ఉపయోగపడతాయి. లోకల్ టైం వచ్చేసి టోటలీ హ్యాస్ బిన్ గివెన్ సమ్ వేరియబుల్స్ రూపంలో ఇచ్చాడు. టైము 20 అని. ఓకే, సో చూడండి అవర్స్ 19, ఓకే అవర్స్ 19, మినిట్స్ 20. అంటే ఇప్పుడు ఎంత అయింది టైము? ఈ పర్టికులర్ క్లాస్ చెప్పేటప్పుడు 7:20 అయింది టైము. సో 19 అంటే 7, తర్వాత 20 మినిట్స్, తర్వాత సెకండ్స్, తర్వాత డే, ఇయర్ 2020. ఓకే, తర్వాత ఇది డే అనేది ప్రాపర్గా చూపించట్లేదు. ఓకే, చూపించింది, డే కూడా చూపించింది. సో డే ఈజ్ 7, మంత్ వచ్చేసి 10. ఇప్పుడు ఈ క్లాస్ చెప్పేటప్పుడు నేను 7th డేట్ అంటే 7th అక్టోబర్, దట్ ఈజ్ మంత్ ఈజ్ 10. ఓకేనా? సో లోకల్ టైం అనగానే మొత్తం చూపించేసింది ఇన్ఫర్మేషన్ మొత్తం. అంటే ఇయర్, మంత్, డే, అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఇది వచ్చేసి వీక్ డే. ఓకే, వీక్ డే. తర్వాత ఇది ఇయర్లో ఎన్నో రోజు, 281th డే, అంతే కదా? ఓకే, అలాగా మొత్తం డీటెయిల్స్ చూపించేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ లోకల్ టైం. ఇలా మనకి ప్రతి లైబ్రరీలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ డేట్ టైం అనే లైబ్రరీలో ఇవన్నీ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. అలాగే టైం అనే దాంట్లో ఈ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇలా ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఉపయోగించి మనం చాలా అవసరాన్ని బట్టి మనం దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము, రైట్? సో లైక్ దిస్ వీ కెన్ యూటిలైజ్ ఇది బేసికలీ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్రమ్ అనే కీవర్డ్ యూజ్ చేసి మీరు ఏదైనా లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న స్పెసిఫిక్ పర్టికులర్ మెథడ్ని నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంపోర్ట్ అని చెప్పి రాసుకోవాలి. ఓకే, ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు, రైట్? సో విత్ దిస్ వీ కంప్లీట్ ద 3rd chapter completely. Okay, not even we have left out a single concept. Complete chapter we have completed, right? Thank you.